సార్ బుల్లెట్ తుడుస్తున్నాడు. ఎటువైపు వెళ్తున్నాడు? స్టేషన్ వరకు డ్రాప్ చేస్తే బాగుండు. ఎక్కడికి వెళ్తున్నావు? డ్రాప్ చేస్తారా అంటే బాగుండు. కొంపతీసి డ్రాప్ చేయమంటుందా? మన వల్ల కాదు. నా ముందు నుంచి బాతులా చిన్నగా నడుస్తుందే కానీ లిఫ్ట్ ఇవ్వమని అడగటం లేదు. అడగకపోవడమే మంచిదిలే. లిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తనే అడిగేవాడు. నేను అడగడం వేస్ట్. అమాయకంగా ఉంటుందనే కానీ కనపడని పొగరుంది. ఆమె లిఫ్ట్ అని అడిగితే ఏం పోయేది? ఇప్పుడు అడిగినా చచ్చినా ఇవ్వను. ఆటో ఆటో ఖాళీగానే వెళ్తున్నాడు. ఆపితే ఏమయ్యేది? చెప్పండి మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. లేదు మేడం, నేను అర్జెంటుగా స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళాలి. అవసరం ఉన్నప్పుడు ఆపరు. ఈ ఆటోలన్నింటినీ ఒకరోజు ఆపి బండి కండిషన్ చూసి పేపర్లన్నీ ఉన్నాయో లేదో చెక్ చేస్తే సరే. టైం అయిపోతుంది. అమ్మా మంజు, స్టేషన్కి వెళ్తున్నావా? అవునమ్మా. ఒక్క ఆటో కూడా ఆపడం లేదు. పోలీస్ డ్రెస్ చూసి ఆపనట్టున్నాడు. మీ ఆయన ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడుగా, నిన్ను దించిపోమ్మను. ఆయన ఎటు వెళ్తున్నారో నాకు తెలియదు. ఏ సత్య, ఆగు. నీ భార్య డ్యూటీకి వెళ్ళాలని ఆటోలు ఆపుతూ ఉంటే నువ్వు చూడట్లేదా? చూస్తూనే ఉన్నాను, ఎవరైనా ఆపుతారేమో అని. చూస్తున్నాడు. ఆటో నువ్వు ఆపి ఎక్కించాలి, లేదా నీ బండి మీద నువ్వు ఎక్కించుకొని తీసుకెళ్ళాలి. ఒక్కడవే వెళ్తున్నావు కదా, నీ భార్యను ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ దగ్గర దిగబెట్టు. నాకు అర్జెంట్ పని ఉంది. నేను మల్లిక్ని కలవాలి. అయినా నేను ఇటు వెళ్తున్నాను. అసలు మల్లికెవరు? ముందు నీ భార్య, తర్వాతే ఫ్రెండ్. ముందు ఎక్కించుకొని వెళ్ళు. మంజు, నువ్వెక్కమ్మా. అది కాదమ్మా. ముందు నువ్వెక్కు. నా మాట వినండి. మాట లేదు, వినేది లేదు. అమ్మా మంజు, నువ్వు ముందెక్కు. నువ్వు మంజుని పోలీస్ స్టేషన్ దగ్గర దింపాకే ఎటన్నా వెళ్ళు. మంజు, ఎక్కమ్మా.